सर्वसृष्टिकर्ता सर्वान्तर्यामी सर्वलोकाल पालका स्वागतं सुस्वागतम्। स्वागतं सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं 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 सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं मा देवदेवुनिके घन स्वागतं मा देवदेवुनिके घन स्वागतं त्रित्वैक దేవునికి సుమ స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం శరణం దేవ శరణం శరణం దేవ శరణం 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 దేవ శరణం। వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై యేసుని దివ్య వాక్కు వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము స్తుతించెదము మన పరలోకనాథుని స్తుతించెదము మన పరలోకనాథుని శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం। स्वागतं स्वागतं सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं 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 सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं। యేసుక్రీస్తుని స్మరణ చేయుచు సదా క్రీస్తుని ప్రేరణ పొందుచు యేసుక్రీస్తుని స్మరణ చేయుచు సదా క్రీస్తుని ప్రేరణ పొందుచు
పొందుచు కష్టములను సుఖములను వ్యాధి బాధలను కష్టములను సుఖములను వ్యాధి బాధలను అర్పించెదము మన దేవాది దేవునికి అర్పించెదము మన దేవాది దేవునికి శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం కొత్త గీతం ప్రభుని కొలుచుగారం భాగభావతారం విభుని నామమననం కొత్త గీతం ప్రభుని కొలుచుగారం భాగభావతారం విభుని నామమననం దైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించదం జాములో తుది గడియలో బ్రతుకు అనుక్షణములు అలచితన మేలులు దినముతోని జాములో తుది గడియలో బ్రతుకు అనుక్షణములు అలచితన మేలులు మరియతనయుని మహిమయాగము స్మరణ చేయు తరుణం మరియతనయుని మహిమయాగము స్మరణ చేయు తరుణం ఏకత్వ దైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించెదం దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము దారి విడచి తండ్రి గృహము వెదకి పాపక్షమను అడిగి హృదయ శుద్ధి పొంది గుడుకు దారి విడచి తండ్రి గృహము వెదకి పాపక్షమను అడిగి హృదయ శుద్ధి పొంది వధువు సంగము వరుడు క్రీస్తుతో సంగమించు తరుణం వధువు సంగము వరుడు క్రీస్తుతో సంగమించు తరుణం ఏకత్వ దైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించెదం దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము కొత్త గీతం ప్రభుని కొలుచు గానం రాగ భావతాళం విభుని నామమననం
గీతం ప్రభుని కొలుచు గానం రాగభావతారం విభుని నామమననం ఏకైత్వదైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించెదం వీడి వచ్చి ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించెదము ప్రభునందు మికిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, పరిశుద్ధ వెన్నపూడి లూర్దు మాత మహోత్సవాల మొదటి రోజున దేవుడు చిత్తగించినట్లుగా, అలాగే మనము కూడాను ఒక వ్యక్తి ద్వారా లబ్ధి పొందినట్లుగా, అంతేకాకుండా మన ప్రాంతీయ బిడ్డగా ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన యాజకులు పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ తోట సునీల్ రాజు గారు, మన మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇది నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మన విచారణ పరిధిలో బాగా చేశారు. కాబట్టి ఈరోజు ఈ ఆరాధనకు వారు రావడం, మన ఆహ్వానం మేరకు ఒప్పుకొని చక్కగా ఆరాధన జరిపించడానికి సిద్ధపడి ఉండటం నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదమే. కాబట్టి పూజారాధన ప్రారంభంలో వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మనం గట్టిగా చప్పట్లు కొట్టి మన కోసం ప్రార్థించమని అడుగుదాం. ప్రతి పండుగ ఈ యొక్క గోల్డ్ వెస్ట్మెంట్ అంటారు, బంగారు వనితో కూడినటువంటి వస్త్రం ధరించటం. కానీ తల్లి మరియమ్మకు వైట్ అండ్ బ్లూ, కాబట్టి ఇప్పుడు వెంటనే గురువు గారు మార్చేస్తారు పూజా వస్త్రం వైట్ అండ్ బ్లూ. ఇప్పటిదాకా రాజరికంగా వచ్చినటువంటి మన పూజ్య గురువులు ఇప్పుడు తల్లి బలమైన ప్రార్థన సహాయంతో ఇప్పుడు మనందరూ కూడా గొప్ప దీవెన అందించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్ గారు మేత్రాసనంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంత కష్టమైనా కానీ చాకచక్యంగా దేవుని హస్తం తోడుగా ఉండటం ద్వారా వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. 3 కార్యక్రమాలు మనం స్వచ్ఛంగా మనము చూసాం మన విచారణలో. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా వారికి కృతజ్ఞుడను. ఎందుకంటే ఎన్నెన్నో విచారణలు సుమారుగా 100 పైగా ఉన్నా కానీ మన విచారణ పైన వారు మక్కువ చూపించి వరద సమయంలోనూ ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ కానీ మనకి ఎంతగానో సహాయపడ్డారు. కాబట్టి ఈ రోజున నా తరఫున, విచారణ తరఫున, అలాగే లూర్దు మాత భక్తులందరి తరఫున వారికి సాదర ఆహ్వానం పలుకుతూ మరి ఈ పూజా ఆరాధన మన కోసం నిర్వహించమని, ఆ దేవుని దీవెనలు తల్లి వెన్నపూడి లూర్దు మాత ద్వారా మనకు అందించమని మరి విన్నపం చేస్తాం. హార్టీ వెల్కమ్ ఫాదర్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. దేవుని బిడ్డలారా, వెన్నపూడి లూర్దు మాత మహోత్సవములలో మొదటి రోజున ఈ 2025వ సంవత్సరములో ఆ మరియ తల్లి యొక్క మహోత్సవాలను ఎంతో ఘనముగా జరుపుకొనటానికి సిద్ధపడ్డ ఈ నవదిన పూజా ప్రార్థనల ద్వారా ఈ రోజు నుంచి ఈ పండుగలో, ఈ మహోత్సవంలో, ఈ తిరునాళ్ళలో అందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆ మరియ తల్లి ఎంతో పవిత్రమూర్తిగా మనందరము కొనియాడుతూ, ఆమె పుట్టినప్పటి నుండి కూడా ఎంతో పవిత్రముగా దేవునికి తల వంచి వినయ విధేయతలతో ప్రతి విషయంలో ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవునికి తల వంచింది. తన పవిత్రతను తాను కాపాడుకోవటమే కాక మనందరికీ కూడా ఒక పవిత్ర మూర్తిగా దేవుని చిత్తానుసారముగా జీవించినటువంటి గొప్ప తల్లి. ప్రభు పుట్టినప్పటి నుండి మరణించే వరకు కూడా ఆయన చెంతనే ఉంటూ, ఆయనతోనే ఉంటూ, ఆయనకు
విశ్వాసపాత్రురాలుగా జీవించినటువంటి గొప్ప తల్లి మరియ తల్లి. అలాంటి గొప్ప తల్లిని మనందరము ప్రార్థిస్తూ పూజిస్తూ ఆ తల్లి యొక్క బిడ్డలుగా మనందరము కూడా మన జీవితాలను ధన్యం చేసుకుంటూ ఆ తల్లి యొక్క మధ్యత్వ ప్రార్థన ద్వారా ఆ ప్రభు మనకు తోడుగా ఉండాలని, ఆ తల్లి ఏ విధముగా ప్రతి విషయంలో దేవునికి తల వంచిందో, ఆయన మాట ప్రకారం జరగాలని కోరుకుందో, ఆయన చిత్తాన్ని నెరవేర్చమని తన జీవితంలో అడిగిందో, మనము కూడా పవిత్రులుగా విశ్వాసపాత్రులుగా ప్రభువుని నమ్మినటువంటి వారిగా మనం జీవిస్తూ ఆ తల్లి యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఆ తల్లిని ఆదర్శముగా మనందరము కూడా మన జీవితాలకు తీసుకొని ఆ ప్రభుకి ఎల్లప్పుడూ మనము కూడా దాసులమై ప్రభువుని యొక్క బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నించుదాం. ఆ ప్రతి విషయంలో కూడా మన ఆధ్యాత్మికముగా ఎదగటానికి, విశ్వాసంలో బలపడటానికి ఆ తల్లి యొక్క సుమాతృక మనందరికీ కూడా అవసరం. కాబట్టి ఈ పండుగలో పాలు పంచుకునే మనందరము కూడా ఆ పవిత్రముగా యోగ్యముగా ప్రభువుని యొక్క బిడ్డలుగా జీవించటానికి కావలసినటువంటి శక్తిని, ఆ బలాన్ని, ఆ దీవెనలను, ఆశీర్వాదాలను ఆ ప్రభు మనకు దయచేయాలని, ఆ ప్రభువుని యొక్క బిడ్డలుగా ఈ రాబోయే సంవత్సరం అంతా తన యొక్క ఆత్మీయ వరాలతో అనుగ్రహాలతో నింపాలని ప్రభుని ప్రార్థించుదాం. మున్ముందుగా ఈ పూజా బలిలో ఆ దేవునికి వ్యతిరేకముగా చేసిన గొప్ప తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కసారి ప్రభువు ముందట ఉంచి మన అయోగ్యతను ప్రకటిస్తూ, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించమని పాపమన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై వందనములర్పించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria.
స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా నాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. నయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థనా సహాయము మాకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. తద్వారా మేము అన్ని అపాయముల నుండి రక్షణ పొంది మీ శాంతి సమాధానములను సదా అనుభవింపగలుగుదముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 9 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 9 వరకు. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను, దేవళము పొగతో నిండెను. నేను హా చెడితిని గదా, నా నోటి నుండి వెలువడమన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. రాజును సైన్యములకు అధిపతినైన ప్రభువును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని నేను అంటిని. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు ఈ ప్రజల యొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పుము, మరలా మరలా విన్నను మీకు అర్థము కాదు, మరలా మరలా చూచినను మీరు గ్రహింపలేరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోను. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 20 వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. కనుక కృషి అనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు, క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహంపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండడివి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతం లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తం చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడకముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమనర్చబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిని వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనునెదవు. ఆ శుభవచనముకు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహమున ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశములను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా,
వెన్నెనపూడి లూర్దు మాత భక్తులారా, మీ అందరికీ కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. అందరు చెప్పండి. ఓకే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులకు సహోదరి సహోదరులారా, పోతన గారు ఒక పద్యాన్ని ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఎవడు సృజించు ప్రాణుల, ఎవడు రక్షించు త్రుంచు, ఎవడెంతడు ఎవ్వడు విడెవ్వడు, వాడే వివిధమున వినుచు విరుచు హేలారితుడై అనేటువంటి ఒక పద్యాన్ని ఆయన రాశాడు. దీని అర్థము ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి చేసిన ఆమెయే, స్థితి చేసిన ఆమెయే, ప్రళయము చేసిన ఆమెయే. అందుకే సృష్టికర్తకు, స్థితికర్తకు, ప్రళయకర్తకు తల్లి ప్రేమే అనేటువంటి మాటను. అందువలననే అమ్మే సృష్టిలో మొట్టమొదటిగా మనందరం కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. ఏంటి ఆ గౌరవము అంటే, మాతృదేవో భవ అనేటువంటి మాటను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఈ యొక్క వెన్నెనపూడి లూర్దు మాత మహోత్సవాలలో మొదటి రోజున మరియ తల్లి యొక్క పవిత్రతను గురించి మనందరం కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ తల్లి పవిత్రమూర్తి కాబట్టే, ఎటువంటి పాపము లేకుండా ఆమె జీవించింది కాబట్టే దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ పవిత్రుడైనటువంటి యేసయ్యకు తల్లిగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి ఉన్నటువంటి సుగుణాలలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి పవిత్రత, ఆ సుగుణాలలో రెండవదిగా వివేకము, దీనత్వము, విశ్వాసము, భక్తి, విధేయత, పేదరికం, ఓర్పు, సేవాగుణం, అదే విధముగా కష్టాలను అనుభవించేటువంటి మనోధైర్యం కలిగినటువంటి స్త్రీ ఈ మరియ తల్లి. మరి అటువంటి మరియ తల్లిని ఈ విధముగా మనము కొనియాడుచు ఉన్నాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఎటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించిందో మనందరం కూడా కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇటువంటి పండుగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఇటువంటి పండుగలు ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటాయి. నీవు వద్దన్నా ఆగవు, లేకపోతే నీవు కావాలి అన్నా ముందుకు రావు. కానీ మరియ తల్లి పట్ల మనకున్నటువంటి భక్తిని, మరియ తల్లి పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని, మరియ తల్లి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క పండుగ సందర్భమున, కాబట్టి ఈ యొక్క కొంచెం సేపు మనందరము కూడా మరియ తల్లిని దేవుడు ఎన్నుకోనగలగలడానికి గల కారణము ఏమిటి? మనందరి తెలిసినట్లుగా మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి జీవితము. మరియ తల్లినే దేవుడు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఈ లోకానికి ఒక లోకరక్షకుడిని పంపించాలి, ఒక ఇమ్మానుయేలుని ఈ లోకానికి నేను ప్రసాదించాలి, ఇదిగో నాకు అటువంటి సరైనటువంటి ఒక స్త్రీ కావాలి అని దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వెతికేటువంటి సమయంలో ఆ మరియ తల్లి ఆ ప్రభువునకు కనిపించడము మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని దృష్టిలో ఆమె ఎంత పవిత్రురాలో, దేవుని దృష్టిలో ఆమె ఎంత ఉన్నతమైనటువంటిదో, దేవుని దృష్టిలో ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆమె ఎంచుకున్నదో మనందరం కూడా మూడు విషయాలపైన ఆ యొక్క మరియ తల్లి యొక్క పవిత్రతను గురించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పవిత్రత అనేది కేవలము మాటలతో చెప్పేటువంటిది కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత అనేటువంటిది కేవలము మాటలతో చెప్పేటువంటిది కాదు, కానీ క్రియలలో చూపించేటువంటిది పవిత్రత. మనందరం కూడా పవిత్రత అనేటువంటిది మనసంతా దేవుని యొక్క వాక్కుచే నిండినటువంటి ప్రతి వ్యక్తి కూడా
ఇదిగో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు. అటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి అంటే మరియ తల్లి యొక్క జీవిత విధానాన్ని మనము గమనించాలి. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుగు భాషలో ఒక మాట ఉంటూ ఉన్నది. ఏంటి అది అంటే మనస వాచ కర్మేణ అంటూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్కును ఆమె ఆలోచన ద్వారా, దేవుని యొక్క వాక్కును తమ యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాక్కును తమ యొక్క క్రియల ద్వారా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడిటిని ఆమె తూచా తప్పకుండా పాటించింది. కాబట్టే ఇదిగో మరియ తల్లి ఒక పవిత్ర మూర్తిగా మనందరం కూడా పరిగణించబోతూ ఉన్నాం. కేవలము ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనము చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారు అంట? కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడు మాత్రమే పవిత్రమైనటువంటి జీవితాన్ని లేకపోతే పరలోక రాజ్యాన్ని చేరుకోగలడంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ఒక ఉదాహరణగా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. నేను హైదరాబాదులో సహాయక గురువుగా పనిచేసేటువంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తి, చైనా దేశస్థుడు అక్కడ ఉన్నారు. ఆయన పేరు స్టీవ్ యాంగ్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి వాడు అంటే, ఇదిగో మన యొక్క వెన్నెన పొడిని మొత్తాన్ని కూడా కొనగలిగినంత ఆస్తిపరుడు. చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో చాలా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ప్రతిరోజు కూడా దేవాలయానికి వచ్చి దివ్యబలి పూజలో పాలు పంచుకొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఇదిగో జపమాలను జపిస్తే తన యొక్క జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటాడు. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అక్కడే ఆ యొక్క దేవాలయంలో సహాయ గురువుగా పనిచేసేటువంటి సమయంలో నేను ఇక్కడ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. అల్లంత దూరాన చివరి బెంచ్లో ఆయన కూర్చుంటాడు ఎప్పుడు కూడా. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి చాలా దిగాలుగా, చాలా కష్టపడుతూ కూర్చున్నాడు. సరే, పూజ అయిన తర్వాత ఎందుకో నేను పూజ చేసేటువంటి సమయంలో ఆ వ్యక్తిని నేను గమనించాను. గమనించిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, పూజ అయిపోయిన తర్వాత నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, యాంగ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఫాదర్, మీకు సమయము ఉంటే నేను మీతో కొంచెంసేపు మాట్లాడాలి అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడే పూజ అయిపోయింది కదా, నాకు కూడా వేరే పనేమి లేదు ప్రస్తుతానికి, సరే పద గ్రౌండ్లో మనం వాకింగ్ చేసుకుంటూ మాట్లాడదామని నేను నడుచుకుంటూ వెళ్ళాం. ఈ వెళ్ళేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి నాకు చెప్పినటువంటి మాట, నేను అడిగాను, యాంగ్ ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగినప్పుడు, ఫాదర్ నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి అన్నాడు. నేను అడిగాను, యాంగ్ చెప్పు, త్వరగా చెప్పు అన్నప్పుడు ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇది జరిగినటువంటి సత్యము ఇది అన్నాడు. ఏంటి ఇది అన్నప్పుడు, ఫాదర్ నాకు క్యాన్సర్ వ్యాధి ఉన్నది అన్నాడు. నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఫాదర్ అన్నాడు. నేను అడిగాను, అయ్యో అలాగా, నాకు తెలియదా ఇప్పుడు వరకు అని అన్నప్పుడు, ఫాదర్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. ఏంటి అంటే, ఈ క్యాన్సర్ వ్యాధి వలన నేను ఇప్పటి వరకు 28 ఆపరేషన్లు చేయించుకున్నాను. ఇప్పటి వరకు నేను ఇక్కడ క్యాన్సర్ వస్తే ఇక్కడ ఆపరేషన్ చేస్తే నా కుడి చేయికి వచ్చేది, నా కుడి చేతిలో చేస్తే నా కాళ్ళలో వచ్చేది, నా కాళ్ళలో చేస్తే నా స్టమక్లో వచ్చేది. ఇలా 28 సార్లు నేను క్యాన్సర్కి ఒక ఆపరేషన్ చేయించుకుంటున్నాను ఫాదర్ అన్నాడు. నేను అన్నాను, యాంగ్ జోక్ చేయ మాకు, ఏంటిది అన్నా. ఫాదర్ నాకు క్యాన్సర్ ఉందని ఎవరు జోక్ చేస్తారు ఫాదర్ అని ఆయన నా వైపు చూసి నాతో మాట్లాడాడు. మరి నేను అడిగాను, మరి ఎందుకు ఈరోజు ఇంత కష్టపడుతూ గుడిలో కూర్చున్నావు అని అడిగినప్పుడు ఈ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్ రాత్రే నేను కీమోథెరపీకి వెళ్ళాను. ఒకసారి కీమోథెరపీకి వెళ్ళినటువంటి వ్యక్తి తర్వాత రోజు అంతా కూడా నీరసమైపోతూ ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి ఉదయాన్నే 6 గంటలకి లేచి తన కారుని తీసుకొని దేవాలయానికి వచ్చి గుడిలో కూర్చున్నాడు. నేను అడిగాను, యాంగ్ సాయంత్రం కూడా దివ్యబలి పూజ ఉంది కదా,
పొద్దునంతా కూడా రెస్ట్ తీసుకొని సాయంత్రం పూజకి రావచ్చు కదా అని అడిగా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్, నేను ఉదయాన్నే లేచిన వెంటనే నా శరీరాన్ని నేను ఇలా గిచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? నేను ఈరోజు బ్రతికే ఉన్నాను అని తెలుసుకోవడానికి. నేను గిచ్చుకున్నటువంటి ప్రతిసారి కూడా ఇదిగో దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి మరి ఒక రోజుకి దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఆ దివ్యబలి పూజలో నేను పాల్గొని ఆ దివ్య ప్రసాద ప్రభువుని నేను స్వీకరించకపోతే, ఆ మరియ తల్లి పట్ల నాకున్నటువంటి గౌరవాన్ని ఈ జపమాల రూపంలో నేను జపించకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఆ రోజే నా చివరి రోజు ఫాదర్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడం అంటే ఇది. ఇదిగో దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు గాను నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్నా, దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకోవాలి అన్నా, అటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి నేను నా కుటుంబము నడవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరియ తల్లిలాగా మనస వాచ కర్మేనా ఆ మరియ తల్లి పట్ల, లేకపోతే ఆ దివ్య సప్రసాద ప్రభువు పట్ల మనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటిది మరియ తల్లి తన యొక్క జీవితంలో ఏ విధముగా మనస వాచ కర్మేణ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించింది అంటే, లూకా శుభవార్త 2వ అధ్యాయము 35వ వచనంలో మనకు చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. వాక్యం ఏమని ఉంటుంది అంటే, అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మనసారా దేవుని స్వీకరించింది కాబట్టే పవిత్రాత్మ దేవుని యొక్క దూత ఇదిగో ఆమె దగ్గరకు వచ్చి ఏమంటూ ఉన్నది, పవిత్రాత్మ నీపై వేంచేయును. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి తమ యొక్క ఆలోచన అంతా కూడా ఇదిగో దేవుడి యొక్క వాక్కు నా చెంతకు వచ్చింది అనేటువంటి ఆలోచనతో జీవించినటువంటి ఆ పుణ్యమూర్తి మన మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాని అదే విధంగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో కూడా మనము చక్కగా చదువుతూ ఉంటాం. ఏమని అంటే, అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె ఆలోచనల ద్వారా, ఆమె యొక్క మాటల ద్వారా దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించినటువంటి స్త్రీ మరియ తల్లి. అందుకనే మరియ తల్లి ఒక పవిత్ర మూర్తిగా మనందరం కూడా ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకనే మన జీవితంలో మనము విన్నటువంటి వాక్యాలను, మనము చూసినటువంటి ఉదాహరణలను ఈ మరియ తల్లే ఒక ఉదాహరణగా మనకు ఉండబోతూ ఉన్నది. నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్నా, దేవునితో కలిసి నడవాలి అన్నా, ఆయన యందు నమ్మకం కలిగి జీవించాలి అన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిలాగా మనస వాచ కర్మేణ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మనందరం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు, పవిత్రత అనేటువంటిది కేవలము మాటలతోనే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె యొక్క క్రియల ద్వారా నేను పవిత్రురాలను అని ఇదిగో ఈరోజు మనకు వాక్యం ద్వారా ఆ తల్లి మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇది మొట్టమొదటిగా నేను చెప్పవలసినటువంటి విషయము. పవిత్రత అనేటువంటిది కేవలము ప్రియ దేవుని బిడ్డలారా మాటలతో సరిపెడితే చాలు కాదు, మనము చేసేటువంటి క్రియల ద్వారా ఆ మరియ తల్లి పట్ల భక్తిని మనందరము కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తాడు. మామూలుగా మనం ఏ స్వరాలు వింటాం? ఇంటికి వెళితే టీవీలో సీరియల్ స్వరాలు వింటాం, లేకపోతే బయటికి వెళితే సినిమా పాటల స్వరాలు వింటాం, ఇంకా కొంచెం బయటికి వెళితే ఇదిగో సుప్రభాతాలు వింటూ ఉంటాం. కానీ ఈ పవిత్రమైనటువంటి ఆ మరియ తల్లిని కొనియాడేటువంటి మనందరము కూడా, ఆ మరియ తల్లి తమ యొక్క పవిత్ర కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ విధముగానైతే దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తాదో, మనము కూడా మన జీవితాలలో మరియ తల్లిలాగా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త
5వ అధ్యాయము 8వ వచనంలో అష్టభాగ్యాలలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారందరూ కూడా ధన్యులు. ఎందుకంట వారు దేవుని దర్శిస్తారు. మరియ తల్లి యొక్క జీవితంలో కూడా ఆమె యొక్క దేవుని యొక్క స్వరాన్ని ఆలకించింది. ఏ విధముగానంటే, మనందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి యొక్క సువిశేష పట్టణము ద్వారా మరియ తల్లి దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి పలికినటువంటి మాట ఏమంటూ ఉన్నది? మరియ తల్లి దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు అనేటువంటి స్వరాన్ని ఆలకించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి అంటే కుటుంబ ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము. మన కుటుంబాలలో ఈ కుటుంబంలో చేయవలసినటువంటి ప్రార్థన కానీ, మనం జపించవలసినటువంటి జపమాలను కానీ మనందరం కూడా దూరముగా పెడుతూ ఉంటాం. అందుకనే మన జీవితాలలో ఇదిగో పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను మనం పలుకుతూ ఉంటాము, కానీ దేవుని యొక్క స్వరాన్ని మనము ఆలకించలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇదిగో ఈ మరియ తల్లిలాగా దేవుని చేత గౌరవించబడుతూ ఉంటారు. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబాలలో అద్భుతాలు చూస్తారు. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవునిలో కలిసి దేవుని యొక్క పరలోకంలో ప్రవేశించడానికి అర్హులవుతూ ఉంటారు. మరి ఈరోజు మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి 2వ అంశము ఇది. నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని నేను ఆలకించే విధముగా ఉండాలి. దానికి ఉదాహరణగా నా జీవితంలో జరిగినటువంటి మరి ఒక సంఘటన మీతో తెలియజేస్తూ ఉంటాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరము మే నెలలో నేను శ్రీకాకుళంలో ఒక యూత్ మీటింగ్ జరిగితే వెళ్ళాను. ఈ మే నెల కాబట్టి చాలా ఎండలు ఎక్కువగా ఉండడం వలన నాకు ఏసీకి అలవాటు పడి నిద్ర పట్టడం లేదు. సరే, దగ్గరలో ఎవరైనా ఉన్నారా నాకు తెలిసినటువంటి ఫాదర్లు అని చెప్పేసి నేనంతా కూడా ఫోన్లు తీసి మాట్లాడే సమయంలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో నా క్లాస్మేట్ ఒక ఫాదర్ పని చేస్తూ ఉన్నాడు. నేను రాత్రి 10 గంటల సమయంలో ఆయనకి ఫోన్ చేసి, ఫాదర్ ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను పడుకోలేకపోతూ ఉన్నాను, నాకు ఏదో ఒక మార్గాన్ని చూపించు అని అడిగారు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి, ఆ గురువు గారు నాకు ఫోన్ చేసి, ఇదిగో నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని బైక్ ఇచ్చి నేను నీ దగ్గర పంపిస్తాను, పంపించినప్పుడు వాడితో పాటు నువ్వు నా దగ్గరకు వచ్చేయి, రేపొద్దున నిన్ను ఆ ప్లేస్లో నేను దింపేస్తాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి 11 గంటల సమయంలో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఇద్దరము కూడా బైక్ మీద వెళుతూ ఉండేటువంటి సమయంలో నేను ఆ వ్యక్తిని అడిగాను, ఇదిగోరా రాత్రి 11 గంటల సమయంలో ఈ సమయంలో నా కోసం ఎందుకు వచ్చావు నీవు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి ఒక సంఘటన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి, మేము గంట పాటు ప్రయాణం చేయాలి కాబట్టి ఇద్దరం కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈ మాటల సమయంలో ఆ వ్యక్తి తనకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఏంటి అది అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్, మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మార్గాన్ని నడిచేటువంటి కుటుంబము, విశ్వాసము కలిగినటువంటి కుటుంబము. అందుకనే మా నాన్నగారు కూడా మమ్మల్ని అందరినీ కూడా దేవాలయానికి వెళ్ళడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా పెంచినటువంటి తండ్రి మాకున్నాడు. నేను వివాహము జరిగేటువంటి సమయంలో నేను నా భార్య ఇద్దరం కూడా మోకరించి, వివాహం అయిపోయిన తర్వాత ఇద్దరం కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నటువంటి ఒకే ఒక విన్నపము. ఏంటి ఆ విన్నపం అంటే, ఇద్దరు కూడా మరియ తల్లి యొక్క భక్తులు కాబట్టి మరియ తల్లి దగ్గర స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏంటి ఇది అంటే, అమ్మా, ఇదిగో నూతనముగా మేము వివాహపు అంతస్తులో అడుగుపెట్టాం కాబట్టి మాకు పుట్టబోయేటువంటి బిడ్డ ఎటువంటి అనారోగ్యం లేకుండా పుడితే చాలు అని వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేసుకున్నారు.
ఇలా ప్రార్థన చేసుకున్న తర్వాత కొంతకాలానికి అదృష్టవశాత్తు ఆ బిడ్డ తన యొక్క భార్య గర్భం ధరించింది. ఇలా గర్భం ధరించిన తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9 నెలల టెస్టులన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. 9వ నెలలో ఒకరోజు తన భార్యకు కడుపులో నొప్పిగా ఉన్నది అని చెప్పినప్పుడు తన భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడంట. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత ఆపరేషన్ థియేటర్లో నుంచి ఒక నర్స్ అమ్మాయి బయటకు వచ్చి ఈ కూర్చున్నటువంటి ఈ వ్యక్తితో చెప్పినటువంటి మాట, ఇదిగో అయ్యా, జరిగినటువంటి విషయం ఏమిటంటే గర్భములో ఉన్నటువంటి నీ బిడ్డ మరణించి అప్పటికే 2 రోజులు అయిపోయింది అన్నదంట. కాకపోతే నువ్వు త్వరగా తీసుకొని వచ్చావు కాబట్టి నీ భార్యకు ఎటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ లోపల లేకుండా మేము అవన్నీ కూడా శుభ్రం చేశాము, కాబట్టి నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు. వెంటనే ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట, ఫాదర్, ఆ నర్సు నాకు చెప్పిన వెంటనే నా భార్యను హాస్పిటల్ నుంచి నేను డైరెక్ట్గా మరియ తల్లి ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళాం. వెళ్ళి ఇద్దరం కూడా మోకరించి ప్రార్థన చేశాం. ఏమని అంటే, అమ్మా, నేను అడిగింది ఏమిటి? ఇదిగో వివాహపు సమయంలో మేము ప్రార్థన చేసుకున్నటువంటి ప్రార్థన ఏమిటి? మాకు పుట్టబోయేటువంటి బిడ్డ ఎటువంటి అనారోగ్యం లేకుండా పుడితే చాలు కదా అనేటువంటే కదా ప్రార్థన చేశాం. మరి ఎందుకమ్మా నాకు ఇచ్చినటువంటి బిడ్డను నీవు తీసుకొని వెళ్ళిపోయావు అని కన్నీటి ప్రార్థన చేశారు వీళ్ళిద్దరు. ఇలా చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శనివారము పూట దగ్గరే ఉన్నటువంటి మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రానికి ఇద్దరు కూడా మోకాళ్ళ దండలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టిన తర్వాత మరికొంత కాలానికి అదృష్టవశాత్తు మరలా తన భార్య గర్భం ధరించింది. ఇలా గర్భం ధరించిన తర్వాత మరలా సేమ్ రొటీన్ స్టోరీ. 3, 4, 5, 6, 7, 8, 9 నెలల టెస్టులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం బాధ లేదు. 9వ నెలలో తన భార్యకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు ఈ వ్యక్తి. ఇలా తీసుకువెళ్ళిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, తన భార్యను ఆపరేషన్ థియేటర్లో తీసుకొని వెళ్ళారు. ఈ వ్యక్తి ఏమో బయట కూర్చొని ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉన్నాడు. వెంటనే గబగబా ఒక నర్సు బయటికి వచ్చింది. వచ్చి ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట, ఫాదర్, ఆ నర్సు వచ్చిన వెంటనే నాకు చాలా భయం వేసింది. వచ్చినటువంటి నర్సు చెప్పినటువంటి మాట, అయ్యా, గర్భములో ఉన్నటువంటి నీ బిడ్డ ఇదిగో తల్లి పేగుకు 2 సార్లు మెడకి పెనవేసుకొని ఉన్నది. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆపరేషన్ చేసేంత వరకు మేము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి ఇద్దరు కూడా సంతకాలు పెట్టించుకున్నారు. అరే ఏంటి ఇలా జరిగింది నాకు అని చెప్పేసి ఈ వ్యక్తి గబగబా తన విచారణ గురువుల దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడంట. వెళ్ళి తన విచారణకర్తను పిలిచి, ఫాదర్, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉన్నది, నా భార్య అక్కడ గర్భములో ఉన్నటువంటి బిడ్డ ఇదిగో మెడకు పేగును 2 సార్లు పెనవేసుకొని పోయింది కాబట్టి చాలా సీరియస్ అంటూ ఉన్నారు డాక్టర్లు, మీరు ఏదో ఒకటి చెయ్యండి ఫాదర్ అని చెప్పేసి ఈ వ్యక్తి తమ విచారణ గురువుల దగ్గరకు పరిగెత్తాడు. ఇలా పరిగెత్తిన వెంటనే విచారణకర్తలు వారిని పిలిచి తన దగ్గరే ఉన్నటువంటి ఒక కొబ్బరి నూనె తీసుకొని ఆశీర్వదించి, ఇదిగో నేను నీ భార్య కోసము నీ కోసము ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అని విచారణకర్తలు చెప్పారు. ఇలా చెప్పిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను నా భార్యను చూసి వస్తాను అన్నాడంట ఆపరేషన్ థియేటర్లో. అని చెప్పిన వెంటనే డాక్టర్ గారు అన్నారంట, లేదు, ఇప్పుడు ఆపరేషన్ లేట్ అయిపోయింది, ఇప్పటికే మేము త్వరగా చేయకపోతే ఏం జరిగిద్దో మాకు తెలియదు కాబట్టి దయచేసి ఇలాంటి ఏమి అడగవద్దు అన్నారు. ఈ వ్యక్తి దండం పెట్టి, అయ్యా, ఏమనుకోవద్దయ్యా, ఒక్కసారి నా భార్యను నేను ఆపరేషన్ థియేటర్లో చూసి బయటికి వస్తానయ్యా అన్నాడు. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, సరే డాక్టర్ గారు వెళ్ళి త్వరగా బయటకు వచ్చేయాలి, మీ ఆపరేషన్ మొదలు పెట్టాలి అన్నారు. ఈ వ్యక్తి తన గురువు ఆశీర్వదింపబడినటువంటి ఆ మరియ తల్లి ద్వారా ప్రార్థన చేసి ఇదిగో ఆశీర్వదింపబడినటువంటి ఆయిల్ తీసుకొని లోపలికి వెళ్ళాడు.
వెళ్ళి తన భార్య నుదుటి పైన ఆమె గర్భము పైన శిలువ గుర్తు వేసి బయటికి వచ్చాడంట ఈ వ్యక్తి. ఇలా బయటికి వచ్చిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం సేపటికి ఒక 10 నిమిషాలు తర్వాత ఒక నర్సు బయటికి వచ్చిందంట. వచ్చి ఈ వ్యక్తితో చెబుతూ ఉన్నాడంట, అయ్యా, గర్భములో ఉన్నటువంటి నీ బిడ్డ పెనవేసుకున్నటువంటి ఆ పేగుల నుండి ఆమె స్వతహాగా బయటికి వచ్చి ఇదిగో నీ భార్య ఇదిగో నార్మల్ డెలివరీ అవబోతూ ఉన్నది అని చెప్పిందంట. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడం అంటే ఇలా ఉండాలి. దేవుని యందు నమ్మకం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన స్వరాన్ని ఆలకిస్తాడు. ఆలకించినటువంటి స్వరము ద్వారా తమ జీవితాలలో అద్భుతాలు చేకూర్చుకుంటాడు. ఈ విధముగా మన జీవితాలలో మరియ తల్లి పట్ల మనం నేర్చుకోవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశము కూడా ఇదే. ఇదిగో పవిత్రరాలుగా జీవించినటువంటి ఆ తల్లి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించింది. మరి మన జీవితాలలో మనం ఏ స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాం? మన జీవితాలలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి శబ్దాలలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆలకిస్తూ ఉన్నానా? ఆలకించినటువంటి వాక్యం ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నానా? మార్చుకున్నటువంటి నా జీవితం ద్వారా ఇదిగో నేను నా కుటుంబము దీవించబడబోతూ ఉన్నామా అనేటువంటి ఆలోచనతో మనందరం కూడా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది రెండవదిగా నేను చెప్పవలసినటువంటి విషయము. కాబట్టి మరియ తల్లిలాగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరాన్ని వారందరూ కూడా ఆలకిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత మాత్రమే దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుంటారు. పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే దేవునికి ప్రణాళిక ఏమిటో వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి ఉదాహరణగా మనందరికీ తెలిసినట్లుగా లూకా శుభవార్త 2వ అధ్యాయము 51వ వచనంలో చాలా చక్కగా మనం చదువుతూ ఉంటాం. ఏమని ఉంటుంది అక్కడ? ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అంతయు తన హృదయమున పదిలపరచుకొని మననము చేయుచుండెను అనేటువంటి మాటను. ప్రియ దేవుని బిడ్డలారా, సిమియోను ప్రవక్తేమో మరియ తల్లి గురించి చెబుతూ ఉన్నాడు. మరియ తల్లికి తన కుమారుడైనటువంటి యేసయ్య గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకొని పోవును అనేటువంటి మాటను చెప్పినప్పుడు ఈ తల్లి ఆలోచన చేస్తూ ఉన్నది, అయ్యో ఏం జరగబోతూ ఉన్నదో అనేటువంటి ఆలోచన. ఏం జరగబోతూ ఉన్నదో, దీని ద్వారా నా జీవితం ఎలా ఉండబోతూ ఉన్నదో అనేటువంటి ఆలోచన చేసి దానిని మననం చేసి దేవునికి ప్రణాళిక ఏమిటో ఆలోచన చేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఆ ప్రణాళిక ప్రకారమే ఆమె కూడా జీవించింది. కాబట్టి ఇదిగో ఈరోజు మన యొక్క వెన్ననపూడిలో లూర్దు మాతగా వెలిసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పినటువంటి 3 విషయాలు. ఒకటి, మన యొక్క పవిత్రత కేవలము మాటల వలన చెప్పేటువంటిది కాదు, కానీ మనము చేసేటువంటి క్రియల ద్వారా మన పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలము. రెండవదిగా, దేవుని యొక్క పవిత్రత అనేటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తాము. ఇక మూడవదిగా, పవిత్రులు మాత్రమే దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకునేటువంటి వ్యక్తులుగా మారుతూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనందరం కూడా తెలుసుకోవాలి. మరి ఈరోజు మనందరం కూడా ఈ 3 విషయాల ద్వారా మన యొక్క బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు ఒక మంచి ఉదాహరణను తెలియజేస్తున్న వారిలో మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము 11 నుంచి 35 వచనం మనము చదివినట్లయితే మనకు చక్కనైనటువంటి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏంటి అది? తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, నేను నా తండ్రికి వ్యతిరేకముగా పాపము చేస్తూ ఉన్నా,
ఇదిగో నా తండ్రి సమక్షంలో అంత బాగుగా ఉంది కదా, నేను అటువంటి జీవితాన్ని వదిలేసి పాపపు జీవితంలో అపవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అని తాను గ్రహించాడు. గ్రహించినటువంటి వ్యక్తి తిరిగి తన తండ్రి చెంతకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా తన తండ్రి ద్వారా పొందుకున్నటువంటి ఆ ప్రేమ ద్వారా ఇదిగో తండ్రిలో దాగి ఉన్నటువంటి మహిమను ఆయన కనుగొనగలిగాడు. మరి మనము కూడా మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ మహిమను, మరియ తల్లి ద్వారా పొందుకునేటువంటి ఆ దీవెనలను, ఆ మరియ తల్లి ద్వారా నడిపించబడేటువంటి ఈ యొక్క వెన్నెనపూడి విచారణ క్రైస్తవ సంఘం అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా ఆ మరియ తల్లిలాగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధముగా ప్రయత్నం చేసినప్పుడు మరియ తల్లి యొక్క తోడ్పాటు మనందరిలో ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ వ్యక్తిగా మనము లూకా శుభవార్తలోని 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి చదువుతూ ఉంటాం. ఆయన పేరే జక్కయ్య. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పవిత్రుడు కాబట్టి ఆ పవిత్రుడు తన గృహంలో అడుగు పెట్టడానికి కావలసినటువంటి అర్హతను పొందుకున్నటువంటి అపవిత్రుడు ఆయన. నేను అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను, పవిత్రుడైనటువంటి యేసయ్య నా జీవితంలోకి వస్తే నా జీవితమే మారిపోతుంది అనుకొని ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుపైకి వెక్కి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి యేసయ్య, ఇదిగో జక్కయ్య రా, కిందకి రా, నేను నీతో పాటు నీ ఇంటిలోకి వస్తాను అని పలుకుతూ ఉన్నాడు. ఆ విధముగా దేవుని మన గృహంలోనికి ఆహ్వానించుకునేటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చాలా చక్కనైనటువంటి మాటను మనందరికీ తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపులు తెరిచినచో లోనికి వత్తును, వానితో నేను భుజింతును, అతడును నాతో భుజించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి గృహాలకు దేవుడు యొక్క దర్శనము ఉంటూ ఉన్నది. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మరియ తల్లి యొక్క గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, ఆ గర్భంలో తన కుమారుడికి స్థానాన్ని ఇచ్చినటువంటి ఆ పవిత్రుడైనటువంటి దేవుడు, ఇదిగో నీ హృదయంలో నా గృహంలో ఉండాలి అంటే ఇదిగో దేవుడు ఏమంటూ ఉన్నాడు, ఇదిగో వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరముని విని తలుపులు తెరిచినా సరే నేను వాని ఇంటిలోకి వస్తాను అంటూ ఉన్నాడు. ఇంటిలోకి వచ్చినటువంటి యేసయ్య ఉట్టిగానే వెళ్ళిపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలోకి అడుగుపెట్టినటువంటి మన యేసయ్య మన కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. మన ఇంటిలోకి అడుగుపెట్టినటువంటి మన యేసయ్య మన యొక్క ఇబ్బందులను తొలగించబోతూ ఉన్నాడు. ఇంటిలోకి అడుగుపెట్టినటువంటి మన యేసయ్య మనందరిని కూడా రక్షించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి రక్షణ, ఆ విధమైనటువంటి దీవెనలు నీకు నీ కుటుంబానికి ఉండాలి అంటే మరియ తల్లిలాగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి నీ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా మరిచిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధమైనటువంటి జీవితాన్ని, ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని దేవుడు మనందరికి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనందరము నిలువబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములోనే పాటుపడి శ్రమ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులను చనిపోయిన వారులను తీర్చివేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును
విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనమందరం విశ్వాసుల యొక్క ప్రార్థనలను దేవునికి సమర్పించుకుందాం. గడిచిన రోజులన్నీ కూడా నవదిన దివ్య పూజ బలి ద్వారా వెన్నపూడి మరియ తల్లి యొక్క మహోత్సవాల్లో పాల్గొని అన్ని విధాలుగా సహకరించినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, దైవ విశ్వాసులందరినీ జ్ఞాపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఇక 3 రోజుల పండుగకు విచ్చేయుచున్న అతిథులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, దైవ విశ్వాసులు, మరి తల్లి భక్తులందరినీ కూడా ఆ ప్రభు ఆశ్రయించాలని ఇక విశ్వాస ప్రార్థనలు వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభువా. గడిచిన రోజులన్నీ కూడా కృతజ్ఞత ప్రార్థన ద్వారా, కృతజ్ఞత దివ్య పూజాబలి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించినందుకు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా కథోలిక సంఘాన్ని పరిపాలిస్తున్న జగద్గురువులు, విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, గురు విద్యార్థులు, దైవ విశ్వాసులందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజ బలిలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి పూజ గురువులు ఫాదర్ తోట సునీల్ గారిని మేము మా ప్రార్థనలో జ్ఞాపరుచుకుంటూ ఉన్నాం. వారి యొక్క సేవలలో, వాక్య పరిచర్యలో దేవుని యొక్క సహాయం ఎల్లవేళ ఉండాలని ఈనాడు దివ్య పూజలో ప్రార్థించి ప్రతి ఒక్క గురువు యొక్క తలంపుల ఆలోచనల్ని కూడా నెరవేరాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, మా యొక్క విచారణ గోళ్ళు ఫాదర్ కరుణాకర్ గారిని మేము మా ప్రార్థనలో జ్ఞాపరుచుకుంటూ ఉన్నాం. తండ్రి యొక్క పండుగ నిమిత్తం అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి విధాలుగా ఆయన ఆలోచించి ఈ తల్లి యొక్క పండుగ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శ స్త్రీగా ప్రతి ఒక్క తల్లిని తీసుకొని మరి కుటుంబాలు తల్లి యొక్క ప్రార్థన ద్వారా అందరూ జీవించాలని గొప్ప సంఘటన జ్ఞాపరుచుకుంటూ గురువులకు ఆరోగ్యాన్ని, వారి యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి యొక్క పండుగ సహకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపరుచుకుంటూ ఉన్నాం. ప్రత్యక్షముగా పరోక్షముగా అనేక మంది ప్రజలు వారి యొక్క వంతు సహాయాన్ని అందించి, ముఖ్యంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ పండుగ వేడుకలో ఆ తల్లి మాకు అద్భుతాలు ఈ విధంగా చేశాయని గొప్ప నమ్మకాన్ని చేకూర్చడానికి నువ్వు వారిని దీవించినందుకు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి యొక్క పండుగ సహకరించిన మా యొక్క నాయకులందరి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి వారికి సహకరించి మరి అన్ని విధాలుగా ఈ యొక్క పండుగ సక్రమార్గంలో ఉండాలని, అదే రీతిలో అన్ని ఎవరెవరైతే పండుగ సహకరించి ఉన్నారో వారందరూ కూడా తల్లి ఆశ్రయించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి యొక్క పండుగలో పాల్గొన్న మరే తల్లి భక్తులు, విశ్వాసులు, యాత్రికులందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరును ఆశ్రయించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత అవసరాలను ఆ తల్లి యొక్క మధ్యవస్త్ర ప్రార్థన ద్వారా దేవుడు మనకు ప్రసాదించాలని ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పంచుకుంటున్నటువంటి ఈ బిడ్డలను ఇంకా రాబోయే రోజులలో జరిగేటటువంటి పూజా బలిలో కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండి ఈ ప్రాంగణమంతా నీ పవిత్రాత్మను కృమ్మరించి అమ్మ తల్లి మరియా నీ చెంతకు వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డను దీవించేటటువంటి గొప్ప తల్లివమ్మ. ఇక్కడ చేరిన బిడ్డలను వారి కోరికలు, ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రభువా నీ పవిత్రాత్మను మా అందరి మీద కృమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చీరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుల చేయబడిన హృదయ ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన ధూపము
చేరగా ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును సకల దూతదళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా సకల దూతదళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెలా ప్రభుత చేయబడి గరుదిని ప్రభువు చేరగా పరమ ఫలము ప్రకృతి గణము సమర్పింతును ఫలము ప్రకృతి గణము సమర్పింతును. ప్రియ బిడ్డలారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, సఖ్యత స్తుతి అర్పణలను నీకు సమర్పించుచు మేము దీనతతో ప్రార్థించుచున్నాం. పరిశుద్ధ కన్నిక అయిన మరియమాత ఆదర్శమును అనుసరించుచు మమ్ము మేము నీకు పవిత్రముగాను ప్రీతికరమైన బలిగా సమర్పించుకొనగలుగుదముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ముఖ్యముగా పరిశుద్ధ కన్యకైన మరియమాతను స్మరించుకుని కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాం. ఏలైనా నీవు బూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై మీ అమిత దయను ప్రదర్శించితివి. మీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము
పరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాం. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవములిచ్చిన పరమ పితా, నీకే స్తుతి ఆరాధన, 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 ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీ సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనమును ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరము నిలువబడి ఒక్క నిమిషం మౌనముగా మరొక్కసారి మన యొక్క అవసరాలను, ఆ కోరికలను, ఆ ఉద్దేశాలను ఆ తల్లి సహాయముతో ఆ ప్రభుకి అర్పిస్తూ ఆ ప్రభు మనందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, మన వ్యక్తిగత కోరికలను మనల్ని ప్రార్థించమనే వాటి అడిగేటటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవిస్తూ ఈ పండుగను ఇంకెంతో ఘనముగా ఇంకా రాబోయే 2 రోజులు కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరు
చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను స్వామి. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. గమనించండి, ఈ దివ్య సత్ప్రసాదం ఆర్సిఎం సంఘస్థులు, ముఖ్యంగా సిద్ధపడినటువంటి ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే స్వీకరించవలసిందే కోరుచున్నాం. మిగతా వారు అన్యదా భావించక మీ స్థలంలో ఉండి ప్రార్థించండి. తప్పకుండా ఆ యేసయ్య మీపై చల్లని దీవులను కుమ్మరిస్తారు. తల్లి మరియమ్మ గారి బలమైన ప్రార్థన సహాయంతో గొప్ప మేలులు జరుగుతాయి. అందరూ మౌనంగా మరి యొక్క ఆరాధన సమయంలో, దిశప్రసాద సమయంలో మీరు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. నిండి ఉన్నారం ఇదియే మనకు పరలోక బహుమానం, పరలోక బహుమానం, పరలోక బహుమానం. స్వీకరించుడి పరిశుద్ధ దివ్య ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణనొసగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణనొసగే పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్నారం ఇదియే మనకు పరలోక బహుమానం, పరలోక బహుమానం, పరలోక బహుమానం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సత్ప్రసాదం. హృదయ భారమును తొలగించును దివ్య సత్ప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సత్ప్రసాదం. హృదయ భారమును తొలగించును దివ్య సత్ప్రసాదం. శాశ్వత జీవములో సమాధానముతో, శాశ్వత జీవములో సమాధానముతో నడిపించును పరమ ప్రసాదం, నడిపించును పరలోక ప్రసాదం.
పరలోక మాధుర్యం నిండి అన్నారం ఇదియే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సప్రసాదం సత్యవేదములో బలమునిచ్చెను దివ్య సప్రసాదం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సప్రసాదం సత్యవేదములు బలమునిచ్చెను దివ్య సప్రసాదం సోదర ప్రేమలో శాంతి సహనంతో సోదర ప్రేమలో శాంతి సహనంతో నడిపించును పరమ ప్రసాదం నడిపించును పరలోక ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్నారం ఇదియే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకునండి నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక ఆమేన్. పరిపూర్ణ ఫలములు గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనెడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలయునని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి రోజున ప్రధానమైనటువంటి కార్యం పూజారాధనే. ఆ తర్వాత ఏదైనా కానీ మన కథోలిక విశ్వాసం పూజారాధన చుట్టూ తిరుగుతుంది. ఎందుకని యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ఇది శిఖరాగ్రంగా ఉంది, మూలము ఆధారమై ఉంది. కాబట్టి ఈ మొదటి ఆరాధన
ఎంతో అర్థవంతంగా జరిగిందని మనందరూ కూడా నమ్ముతున్నాం. నమ్మి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే దేవుని స్తోత్రం చెబుతాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మైక్లో చెప్పొద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. దేవుని కృపలో మీరు అందరూ ఉన్నారు. దేవుని కృప అనేది మీ చుట్టూ కూడా ఆవరించి ఉంది. ఈ మొదటి రోజున చక్కగా మనం మధ్యాహ్నం సుమారు 4:30 గంటలకు వెననపూడి లూర్దు మాత స్వరూపాన్ని మరి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాం. తల్లి మరియమ్మ గారు అందరినీ దర్శించారని నమ్ముతూ ఉన్నాం. అలాగా డెకరేట్ చేసిన వారిని, తేరు మోసిన వారిని, అలాగే కొబ్బరికాయలు కానీ మొదలగు కార్యక్రమం చేసిన వారందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. దేవుడు తప్పకుండా వారిపై మరి చల్లని దీవును కృమరిస్తారు. రెండవదిగా మరి ఈనాటి పూజారాధన నిర్వహించిన వారు పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ తోటా సునీల్ గారు. చెప్పినట్లుగానే వారు డైరెక్టర్ సోషల్ సర్వీస్ సెంటర్ విజయవాడ. అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడు వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆత్మవరాలను దయచేస్తూ మోషేకు వలె నేను నీకు తోడుగా ఉంటాను ఆ మాటలు ఎప్పుడు కూడా వారి పక్షాన మాట్లాడుతూనే ఉంటారని నేను ప్రగాఢంగా నమ్ముతూ దేవుని దక్షిణ హస్తం వారికి తోడుగా నడిపిస్తుందని నేను ప్రార్థిస్తున్నాను. మరి వారు ఈరోజు ప్రధాన యాజకులు కాబట్టి ఏమనుకోపోతే కొంచెం ముందుకు వచ్చినట్లయితే దీక్షాపరులు సిద్ధంగా ఉండండి. ముందున్న వాళ్ళు రండి. దీక్షాపరులు ముందుకు రండి కొంతమంది. అలాగే ఉపదేశ మాస్టర్లు సిద్ధంగా ఉండండి. దీక్షాపరులు కొందరు రండి. ఫాదర్ గారికి మన పూజ్య గురువులను సత్కరిస్తారు. ముందు దీక్షాపరులు దయచేసి రండి. సిగ్గుపడద్దు, భయపడద్దు, రండి. ఉపదేశ మాస్టర్లు పూమాలతో సత్కరిస్తారు. విచారణకర్తలు సునీల్ ఫాదర్ గారికి కిరీటం ధరించారు. అలాగే ఫాదర్ గారు సునీల్ ఫాదర్ గారికి సెలవుతో సత్కరిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. మరి ఈ యొక్క బలిపీఠాన్ని చక్కగా అలంకరించినటువంటి మన జస్సింత్ అమ్మగారు, అలాగే మరొక అమ్మగారు గాదే కుటుంబ వారసులు అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరి ఈనాడు క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రసరిస్తున్నారు. అయితే ఎంతవరకు ఆ వైపు పరిమితమైంది, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. దయచేసి క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అలాగే చక్కటిగా ప్రతి ఏటా కూడా మనం చూస్తున్నాం క్యాథలిక్ హబ్, ఇది కూడాను అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తున్నారు. ఎంతో విస్తృతంగా దేవుని చేత ఇలా మీడియా పరంగా వాడబడుతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ తర్వాత మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా,
మన ఉపదేశ మాస్టర్లు ముఖ్యంగా మరి చక్క పూజ ఆరాధనకు ఎంతగానో వారు సహకరించారు, చక్కగా ఏర్పాటు చేశారు ఉపదేశ మాస్టర్లకు. అలాగే భోజన వసతి కల్పిస్తున్నటువంటి గ్రామ ప్రజల తరపున సంఘ పెద్దలకు, అలాగే ఈ రోజున ప్రత్యేకంగా మన వెనపూడి గాయక బృందం చక్కగా పాటలు పాడారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చక్కగా పాటలు పాడారు, చాలా సంతోషం. ఇంకా 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 బాగా పాడగలరు, తప్పకుండా బాగా పాడతారు. ఈరోజు బాగా పాడినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే మరి ఈ రోజున దగాని జేవియర్ ఫాదర్ గారు, నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వారు విశ్వాసపురి కేంద్రానికి మరి వ్యవస్థాపకులు, ఎంతో చక్కగా అనేక మంది కూడా స్వస్థత చేకూరుస్తున్నారు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి. అయితే ఫాదర్ గారు, సునీల్ ఫాదర్ గారే కాదు, పక్కన చాలామంది గురువులు ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క పాదములు మన భూమిని తాకగానే, దేవుడు ఎలాగైతే ఆ రోజు భూమిని తాకగానే పవిత్రమైందో, అలాగే గురువుల పాదములు మన యొక్క ప్రాంతాన్ని పావనపరిచాయి. అలాగే సునీల్ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాను. ఇప్పుడు ఈ వైపు నుంచి వెళితే మన గ్రామ ముదుబిడ్డ బట్టు కిరణ్ కుమార్ ఫాదర్ గారు, ఆశ్చర్యం, పండగ చక్కగా ఈరోజు రాగలిగారు, అనుకోలేదు, చక్కగా వచ్చి ఆరాధన. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గపు ఆహారముతో మమ్ము సంతృప్తి పరచితివి. పరిశుద్ధ కన్యక అయిన మరియమాత ఆదర్శమును గైకొని నిర్మలమైన జీవితములతో మేము నిన్ను సేవించినట్లును, ఆమెతో పాటు స్తుతిగీతములతో హృదయపూర్వకముగా నిన్ను ఘనపరచునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన విచారణకర్తలు కరుణాకర్ ఫాదర్ గారికి, అదేవిధంగా ఉపదేశ మాస్టర్లకు, మీ అందరికీ కూడా మరొకసారి మమ్మల్ని ఆహ్వానించి ఈ మొదటి రోజున ఈ పూజా బలిని అర్పించడానికి మాకు ఈ యొక్క అవకాశం కల్పించిన ఫాదర్ గారికి ప్రత్యేకముగా అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి తరపున ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు దగాని జేవియర్ ఫాదర్ గారు విశ్వాసపురి కేంద్రం ఏలూరు వారిచే పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు